వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. గతం మర్చిపోండి. చిన్న చిన్న పొరపాట్లు జరిగిండొచ్చు, మా వైపు నుంచి కూడా జరిగిండొచ్చు. ఉద్యమంలో పనిచేసిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా అయ్యో మాకు జరగాల్సినంత జరగలేదేమో అనే భావన ఉండొచ్చు. నేను వారందరినీ ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రం ప్రమాదంలో ఉంది. కేసీఆర్ గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 43-44 ఏళ్ళైంది. ఆయన ఎమ్మెల్యే అయింది మొదటిసారి 1985. ఇలా 2026 అంటే 41-42 ఏళ్ళ కింద ఎమ్మెల్యే అయ్యిండు కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారికి ఏం నష్టం జరగల. కేసీఆర్ గారు అన్ని పదవులు చూసిండు రాజకీయంలో. ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, రాష్ట్రంలో మంత్రి అయిండు, రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ అయిండు, కేంద్రంలో మంత్రి అయిండు, తెలంగాణకు ముఖ్యమంత్రిగా మీ దయతో 10 ఏళ్ళు పనిచేసిండు. కేసీఆర్ గారి దేశంలో చేయని పదవి ఏం లేదు. ముఖ్యమంత్రి పదవి చేసిండు, కేంద్ర మంత్రి చేసిండు, రాష్ట్ర మంత్రి చేసిండు, డిప్యూటీ స్పీకర్ చేసిండు, అన్ని చేసిండు. ఒక ప్రధానమంత్రి తప్ప అన్ని పదవులు అయిపోయినాయి. అందుకే నేను అంటున్నా కేసీఆర్ గారికి ఏం నష్టం కాలే. కానీ కేసీఆర్ ఓడిపోవడం వల్ల ఇవాళ నష్టపోయింది ఎవరు? కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు. మన పార్టీ కార్యకర్తలకు ఇవాళ గౌరవం తగ్గింది. ఊర్లలో మనకే ఇజ్జత్ అనిపిస్తున్నది. అరే ప్రభుత్వాన్ని ఓడగొట్టుకుని ఎంత పని అయిపోయారా మనకు అనిపిస్తున్నది. రెండో దిక్కు ప్రజలు నష్టపోయింది, రైతులు బాధపడుతున్నారు, విద్యార్థులు గోసపడుతున్నారు. ఇవాళ మహిళలు ఎన్ని మాటలు చెప్పిండి, నెలకు 2500 ఇస్తా, అత్తకు 4000, కోడలకు 2,500 ఇస్తా అన్నాడు. ఇప్పుడు 2,500 ఇస్తలేడు కానీ కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేసేదాకా ఇడిచిపెట్టాడటిగా. ఏది 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేసేదాకా. మరి 1,00,00,000 కోట్లు అంటే ఎన్ని కోట్లు లెక్క పెట్టచ్చా మనకు? 1,00,00,000 కోట్లు కన్ని పైసలు రేవంత్ రెడ్డి గారు మన కోసం, మన మహిళల కోసం ఇస్తారట. నేను చేవెళ్ల వేదికగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే సవాల్ విసురుతా ఉన్నా. అయ్యా 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేయడం దేవుడు ఎరుగు, ముందు వాళ్ళని లక్షాధికారులు చేయి. ఎట్లా? నెలకు 2,500 ఇస్తాను. సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. 12 × 2,500 ఎంత? 30,000. సంవత్సరానికి 30,000 ఇవ్వాలి. 5 సంవత్సరాలకు ఎంత ఇవ్వాలి? 1,50,000 ఇవ్వాలి. నువ్వు నేనేం అడుగుతున్నా నీకు రేవంత్ రెడ్డి గారు, కోటీశ్వరులు చేయకపోయినా పర్వాలేదు, గా డైలాగులు ఏం అవసరం లేదు, సినిమా డైలాగులు. నువ్వు సింపుల్గా ఈ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, 18 ఏళ్ళు నిండినోళ్ళు, వాళ్ళందరూ చూస్తున్నారు ఎప్పుడు పడతాయి మా పైసల ఖాతాలని. నీకు చిత్తశుద్ధి ఉంటే 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళ అకౌంట్లలో 1,50,000 రూపాయలు వేయి, నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్ళిపోతా, నీకు బాధ కూడా ఉండదని చెప్తా ఉన్నా. నీకు దమ్ముంటా పని చేయి, సవాల్ చేస్తున్నా. ఈయన ఏది చేయడు, రేవంత్ రెడ్డి ఏది చేయడు, అన్ని కేవలం ఎలక్షన్లకే. ఏమైనా చేసేది ఉంటే ఎలక్షన్కు. పార్లమెంట్ ఎన్నిక ముందు ఒక్కసారి వేసిండు రైతు బంధు, పంచాయతీ ఎలక్షన్ ముందు ఇంకోసారి వేసిండు. మళ్ళీ వేస్తున్నాడు అంటే ఏదో మతలం ఉంటుంది దాని వెనుక, అది యాద పెట్టుకోండి మీరు. మళ్ళీ వేస్తుండంటే మళ్ళీ ఎలక్షన్ ముందు వేస్తాడు తప్ప ఎలక్షన్ లేకపోతే వేసే కేసు కాదు ఇది. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లు ఉన్నప్పుడు పడుతుండే రైతు బంధు, ఈయన వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది, మిగతా టైంలో పడదు. అందుకే డేంజర్, యాద పెట్టుకోండి. చివరిగా నేను ఒకటే మీ అందరినీ ప్రార్థించేది, దయచేసి ఒక 5 నిమిషాలు బంద్ చేసుకుందాం. చివరిగా నేను చెప్పేది ఒకటి, నాకు తెలుసు మీకు కూడా చాలా పెళ్లిళ్ళకు పోవాలి, ముఖం చూపెట్టాలి, లేకపోతే తిడతారు ఇళ్ళల్లో, నాకు కూడా తెలుసు. అందుకే ముగించే ముందు నేను చెప్పేది ఒకటే, కేసీఆర్ గారు గెలవాలి, పార్టీ గెలవాలి అంటున్న డైలాగులతో కాదు, ఉపన్యాసాలతో కాదు. 300 పోలింగ్ బూతులు ఉన్నాయి మనకు చేవెళ్ల నియోజకవర్గంలో. మరి ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇవాళనే చాలా అవుతున్నది. ముఖ్యమైన కార్యక్రమం SIR ఇవాళనే మనకు రాష్ట్రమంతటా స్టార్ట్ అవుతా ఉన్నది. మీ చేవెళ్లలో బూత్ లెవెల్ ఏజెంట్లు అందరు ఇక్కడ ఉన్నారు, ఒక్కసారి ఉంటే చేయలేవటండి. అందరూ బూత్ లెవెల్ ఏజెంట్లు. మీకు ఆ పుస్తకం ఇచ్చిండ్రా అందరికీ? ఒకసారి చూపెట్టండి, పుస్తకం వచ్చిందా? జర ఒక్కసారి చూపెట్టండి, వచ్చిన వాళ్ళందరూ చూపెట్టండి. ఏం చేయండి మీరు అందరూ అంటే, ఆ పుస్తకం ఇప్పుడు ఇట్లా బండి ఎక్కంగానే ఇంటికి పోయి ఇట్లా ఇంట్లో వారేసి మళ్ళీ తీసి చూడకండి. నాకు తెలుసు ఇట్లా పోగానే ఇట్లా ఇంట్లో వారేస్తారు, మళ్ళీ దాన్ని తీసి చూడరు. అట్లా కాదు, దయచేసి అది చదవండి. అందులో ముఖ్యమైన వివరాలు ఉన్నాయి. ఏమున్నాయి అంటే